మన నల్లి లోపల ఉండేది. చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్, నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు మటన్ గ్రేవీ సింపుల్గా పల్లెటూరు స్టైల్లో ఎలా చేయాలనో చేసి చూపిస్తా రండి. మనం ఇప్పుడు నీళ్ళల్లో మటన్ వేసి ఒక అరగంట ఉడికించుకుందాం. కల్లుప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికిద్దాం. మటన్ బాగా ఉడికిపోయింది. మనం ఇంకా దించి పెట్టుకుందాం. బాండు పెట్టుకున్నాము. మసాలాలో లేసుగా వేయించుకుందాం. బాగా వేగిపోయింది. కమ్మటి వాసన వస్తూ ఉంది. ఇంకా దించేసి మనం పొడి కొట్టుకోవాల్సింది. మటన్ కర్రీకి మనం చట్టి పెట్టుకుందాం. మటన్ కర్రీకి నూనె పోసుకుందాం. పట్టా ఐటమ్, మసాలా ఐటమ్ వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. కరివేపాకులు ఇప్పుడు 2 వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టిన ఎర్రగడ్డలు వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా ఏగొచ్చినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయి మంచి వాసన వస్తూ ఉంది. ఇప్పుడు మనం నైట్గా తరిగి పెట్టిన తక్కాలీలు వేసుకున్నాం. ఉప్పు కొద్దిగా వేసుకున్నాం, కల్లుప్పు. మనం మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుదాము. తక్కాలి బాగా మగ్గుతుంది. మనం మిక్సీలో వేసి బాగా పొడి కొట్టుకున్నాం వేయించిన మసాలా. పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, బాగా ఉడికించి పెట్టిన మటన్. పెరుగు కొద్దిగా. మనం వేయించి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం. ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకున్నాం.
బాగా తట్టబెట్టి మూసిపెట్టి ఒక అరగంట బాగా ఉడికిందంటే మన మటన్ కర్రీ పక్కాగా రెడీ అయ్యి వచ్చేస్తుంది. మనం మటన్ గ్రేవీ ఎలా ఉడికిందో చూద్దాం. బ్రహ్మాండంగా ఉడికి బాగా చిక్కదనంగా వచ్చేసింది, సూపర్గా వచ్చేసింది. ఇంకంతే, పైనగా కొత్తిమీర కొద్దిగా వేసి దింపేయాల్సిందే. మన మటన్ కర్రీ స్పెషల్ మటన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఆదిరిపోయింది, చంద్రు ఆదిరిపోయింది. బ్రహ్మాండంగా వచ్చేసింది. మటను మనం పల్లెటూరు స్టైల్లో ఇలా సింపుల్గా చేసుకుని తినాలంటే, ఇలా చేసుకున్నారంటే బ్రహ్మాండమైన రుచి. మన నల్లిగడ బా మన నల్లి లోపల ఉండేది చాలా టేస్ట్గా ఉంటుంది. రానంట ఉందా. నల్లిలతో మటన్ కర్రీ ఇలా చేసుకుని సూపర్గా తిని కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. నాకైతే బ్రహ్మాండంగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.